కులంలో సమరసత లేదు. ఆ కులం పేరే మీ కులం పేరే అంతదానికరం ఇవన్నీ ఉన్నాయి. దానితో పాటు విదేశస్తులు వచ్చేసి మనం కొట్లాడుకోవడం వల్ల వాళ్ళందరూ మనల్ని విడదీసి బంధించారు, లేకుంటే బానిస రాజ్యం చేశారు. దాని నుంచి మళ్ళీ జాగ్రత్త అవ్వాలి. ఒకవేళ స్వతంత్రం వచ్చినా ఉంచుకుంటామో ఉండదా, ఎన్ని దృష్టి పెట్టుకుంటాం. మనం కూడా ఇక విదేశీ బానిస పాలన లోపల మన సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటి మర్చిపోయాము. ఇప్పుడు కూడా ఎలా ఉంది, మనకు కూడా చాలా చోట్ల చూస్తే వినాయకుడి నుంచి ఊరేగింపు తీస్తున్నారు. ఊరేగింపులు ఏం పెడతారు, డీజే ఒకటే ఉంటుంది. కానీ పూర్వకాలం విజయదశమి కార్యక్రమం జరిగితే ఏముంటుంది, ఇంకా తప్పనిసరిగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరి పొలిమేరలు దాటి రావాలి. పొలిమేర అంటే అర్థము సరిహద్దులు దాటి రావాలి. అందుకని ఇప్పుడు చోట్ల ఏం చేసేవాళ్ళు, ఇంకా పాలపిట్టను చూసి రావాలని చెప్పేవాళ్ళు. పాలపిట్ట చూసి రావాలంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది కదా మామూలుగా, అంటే కనీసం ఊరు దాకా పోయేస్తారు, చివరి దాకా పోయేస్తారు. గుర్రాలతో కూడా చేసేవాళ్ళు. దీంతో పాటుగా శస్త్ర విన్యాసాలు కూడా చేసేవాళ్ళు. ఊరేగింపు జరిగితే అప్పుడు భాగ్యవారు చెప్తారు, ఒకటి పాతకాలంలో మీకు పలదు అంత పెద్దగా కానీ ఆది సమాజంలో స్వతంత్రం రాకుండా సంఘం లేకుండా చెప్పాలి గట్టిగా పెద్ద ఊరేగింపు తీసినాం. ఏ దేశం అంటే వాళ్ళ లెక్కలో ఊరేగింపు, దాంట్లో కూడా శస్త్ర విన్యాసాలు ఎన్ని కూడా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మామూలుగా ఊరేగింపు మన సంఘం కూడా ఊరేగింపు చేస్తుంది, సంచారాలు మనం కూడా చేయొచ్చాం. కానీ అక్కడ వెళ్ళిన ముందు మళ్ళీ డీజే పెట్టుకోవడం అట్లా కాదు. మనకు వచ్చిన శస్త్ర విద్యలు, యుద్ధ విద్యలు మనం కూడా ద్వంద్వ యుద్ధం చేసి చూపించగలగాలి 10 మందికి. శత్రువులు ఎవరైనా యుద్ధం ఆ రోజు అయితే మరి ఎవరు మనమే చేయాలి, మనమే చేసి ముందుకెళ్ళాలి. మన ఇంట్లో కూడా అవుతుంటే మహాభారత యుద్ధంలో ఉంటుంది. సాత్వికి ఇంకో ఇద్దరు ఉంటారు, తీర్థయాత్రకు వెళ్తారు. తీర్థయాత్రకు వెళ్ళి వచ్చిన అక్కడ పరిస్థితి చూస్తే ఈ యొక్క కౌరవులు పాండవులు కూడా చెరవ పక్షం అయిపోయి యుద్ధానికి తయారవుతారు. అందరూ చెరవ దిక్కైపోయారు, తర్వాత దిక్కైపోయారు. బలరాముడు యాత్రకి వెళ్ళాడు కదా ఒక్కొక్కటి. ఆ తర్వాత ఈ యాత్రకి వీళ్ళు వచ్చారు ఇద్దరు. వచ్చిన కదా వీళ్ళకి ధర్మం న్యాయం పట్టలేదు ఇద్దరు కూడా. ఈ విషయాలు ఆ రోజులు నేచర్ ఎక్కడ చూడండి, యుద్ధం జరుగుతుందా అందరూ తర్వాత ఎక్కారు కదా, మనమేం చేద్దాం వచ్చింది. ఏం చేద్దాం వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు, ఇద్దరు చూడండి మంచి స్నేహితులు, కానీ చెరవ దిక్కుపోదామని చెరవ దిక్కుపోయారు. ఇద్దరు ఆటలు కాదు ఆ రోజు. అంటే మనకు ఎప్పుడు కూడా ఏదైతుందో ఈ శస్త్ర విద్యలు నేర్చుకున్న తర్వాత ఖాళీ ఉండకూడదు. మొత్తం మీద మన రక్షణను ఉపయోగించుకోవడానికి తయారవుతాం, అది మర్చిపోతున్నాం. ఈ రోజుల్లో ఇందాక త్రిశూలాలు పెట్టుకున్నాం, ఇవన్నీ పెట్టుకున్నాం కదా. ఎవరైనా సరే ఎప్పుడైనా మేము వాటిని అభ్యాసం చేశామా? త్రిశూలం ఇచ్చారు, ఆ త్రిశూలంతో ఎప్పుడైనా ఇందులో కూర్చున్న మనం అభ్యాసం చేశారా? ఖడ్గం ఉంది, ఖడ్గం ఎప్పుడైనా అభ్యాసం చేశారా? అందులో ఒకటి దండ ఉంది, దండ ఎప్పుడైనా అభ్యాసం చేశారా? అలానే ఇక్కడ ఎన్ని వచ్చాయి కదా, ఇవి అభ్యాసం చేయాలి కదా. ఎందుకోసం చేసినట్టే పెన్ని కూడా అభ్యాసం చేస్తేనే మనకు వస్తాయి. అభ్యాసం చేయకుండా ఏమైపోతాయి, తుప్పు పట్టిపోతాయి, లేకపోతే శత్రువుకు ఆయుధాలు అయిపోతాయి. మన ఆయుధాలే శత్రువు ఆయుధాలు అయిపోతాయి. అప్పుడు నేర్పుతుంటారు ఇక ఇది బహిరంగ వర్గంలో మన దగ్గర ఆయుధం ఎట్లా ఆపుకోవాలి, అలా కూడా అయిపోతుంది అప్పుడు. మరి మనం కూడా ఏం చేయాల్సి వస్తుంది ఇంకా తప్పలేదు. ఈ శస్త్ర విద్యలు ఏదైనా ఆయుధ సూచనప్పుడు విజయం సాధించాలని ఇంకా ముందుకు కావాలి. ఇదం బ్రాహ్మణ్యం, ఇదం క్షాత్రం. కాబట్టి క్షాత్రం అంటే పౌరుష పరాక్రమాలతో దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కొరకే నేనున్నాను అని చెప్పాలి. అందుకే ఈ మధ్యలో మనం ఒకటి పెట్టుకున్నాం, విశ్వమఖిల ముద్దర్థం విశ్వ గీతము. తెలుగులో చెప్పాలంటే భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సుఖమయంగా ఉంచాలని. అంటే రాక్షసులంటే సుఖమయంగా ఉంటుందా? ఉండదు. ఈ ప్రపంచమంతా కూడా మంగళ ప్రదంగా ఉండాలని పుట్టించాడు. అవి చెప్పుకుంటూ వస్తే కింద వస్తాయి. మనకున్న యొక్క వ్యసనాలు ఉంటాయి, వ్యసనాలను విముక్తం చేయడం కొరికే భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాం, మనం కూడా ప్రయత్నం చేయాలి. ఇలా చెప్పుకుంటూ వస్తుంది. దాంట్లో చూస్తుంటే నిరంతర శ్రమ చేయాలి, సంతతం చెప్తారు, సతతం సంతతం. ఎన్ని కూడా మనకి ఎందుకు వచ్చాయంటే ఇంకా ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి సందర్భంగా మనము ఏదైతే ఈరోజు పూజ చేశామో ఆ పూజలో గుర్తు చేసుకోవాల్సిన నవదుర్గలను గుర్తు చేసుకోవాలి. దాంతోపాటుగా రావణాసు వధ చేస్తుంటారు, బయట చూసింటారు. దానికి చేయాలంటే రాక్షస మర్దనకు. కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అయితే మనందరం కూడా ఉన్నది ప్రాణం అర్పించడం కొరకు కాదు. దేని కొరకు పుట్టాము ఇక్కడ? ఇందాక ఏం చెప్పాను నేను,
దేశ రక్షణ కొరకు, దేశ మంగళప్రదంగా ఉండడం కొరకు, దాంతో పాటు ఇందాక చెప్పుకున్న రాక్షస మర్దన కొరకే. మనం ప్రాణం ఇవ్వడం కొరకు కాదు, రాక్షసుల్లో ఉన్న వాళ్ళ ఎవరిని సంబంధించిన కొరకు, లేకపోతే వాళ్ళను సరైన దారిలో పెట్టడం కొరకే వచ్చారు తప్ప నేను ప్రాణం ఇస్తాను, ఇది చేశాను అది చేశాను చెప్పడం కాదు. ఇట్లా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు అది నిజమైన విజయదశమి వస్తుము. విజయదశమి సందర్భంగా మనం చేయాల్సిన దాంట్లో రేపటి నుంచి అయినా సరే, ఈ రోజు నుంచి అయినా సరే అట్లా అనుకొని రేపటి నుంచి నేను మంచి వ్యాయామం చేస్తాను, శక్తివంతులుగా ఉంటాను, అలాగే మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటాను అని చెప్తూ చివరిలో అమ్మ కూడా ఆలోచిస్తున్నప్పుడు కూడా మనం చెప్తుంది కదా. కాబట్టి హనుమంతుడు కూడా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాం బజరంగలు. ఎందుకంటే చెప్పా కదా, హనుమంతుడు దేశభక్తుడు, వరిష్ఠుడు, ఆయన తిరుగులేదు ఎక్కడ కూడా ఆయన చేసిందంట. అది మనం చెప్పి రాముడే చెప్పాడు గురించి. కాబట్టి మనం కూడా రాముని గుర్తు చేసుకోవాలి. విషయం పరిస్థితి ఏం చెప్పిందో అందులో ముఖ్యంగా ఎవడే చెప్పాను. ఏం చెప్పాను? ఈ యొక్క శక్తి ఎప్పుడు ఉపయోగించాలి? ఒకటి చెప్పింది ఏమిటి? రాక్షస మర్దన. రాక్షసులు అంటే ఎట్లుంటారు? ఆ రోజుల్లో ఉన్నారు. కీచకుడి పేరు ఉన్నారు ఎవరన్నా? ఎవరు కీచకుడు? ఎవరిని? ఎవరిని? పేరే పేరు కదా, విరాట్ మహారాజు సంహరించారు. గుర్తుంచుకోవాల్సింది ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా మన యొక్క అమ్మాయిని చేర్చడం కావచ్చు, లేకపోతే లవ్ జిహాద్ పేరుతో వశపరచుకోవడం జరుగుతుంది. దాన్ని చూడ కావాల్సిన పద్ధతి మనదే అవుతుంది. అంతే కదా. విజయదశమి సందర్భంగా రాక్షసులు ఎప్పుడూ లేరు, మన మధ్యలో ఉన్నారు. ఆ రోజుల్లో యుద్ధం చేయొచ్చు, ఈ రోజు ఎట్లా చేయాలన్నా అట్లా చేయాలి, ఎక్కడ చేయాలన్నా అట్లా చేయాలి. ఇక్కడ యుద్ధం అవసరం అక్కడ చేయాలి, ఇక్కడ వృత్తి ఉపయోగించాలని అట్లా ఉపయోగించాలి. అన్ని రకాలు చేశాడు. ఎవరు? హనుమంతుడు అన్ని రకాలు చేశాడు. పోయిన వెంబడే రావణాసుతో యుద్ధం చేయలేక సీతమ్మ చెప్పారు ఆల్రెడీ. హనుమంతుడు ఏం చెప్పింది? రాముడే రావాలి, రావణాసురుని యుద్ధంలోనే చంపాలి. ఎక్కడ చంపాలని చెప్పింది? యుద్ధంలోనే చంపాలి. ఆ తర్వాత రాముడు రమ్మంటే వస్తాను. చివరి అది కూడా చెప్పినాను. రావణాసురుని యుద్ధంలో చెప్పిన తర్వాత రాముడు రమ్మంటే వస్తా, లేకపోలేదు అని చెప్పించాడు. నాకు అనిపిస్తుంది ఆమె ఏం చేస్తారు మరి? ఆమెకు రాముడి మీద ఉన్న విశ్వాసం, రామునికి సీత మీద ఉన్న విశ్వాసం సంఘటన కనపడుతున్నారు. ఏదైతే ఉండదు అంటే అందాగా ఉండాల్సింది ఉంది కాబట్టి. కాకపోతే హనుమంతుడు ఏం చేసిన మరి? ఆ యొక్క రావణాసుని చంపాలనుకోలేదు. రాముడు అవసరం ఏం చేసిన మొత్తం కూడా శక్తియుక్తులు ఎంతున్నాయి అనుకున్నాడు. దాంతోపాటుగా ఆ శక్తియుక్తులు అనుకుంటున్న ప్రయత్నంలో ఉండేది. దాన్ని అంటు పెడితే తోకతోటే అంటే నగరాన్ని అంటుపెట్టి వచ్చాడు. అంటే అందరూ యుద్ధమే చేస్తారు లేదు, రకరకాలుగా చేయొచ్చు. ఏ రకంగా చేస్తామని ఎప్పుడు ఎట్లా అవసరం ఉంటుందో మనకు ఆ సందర్భాల సాధంగా వస్తుంది. రావణాసుని రాముడు అమ్ముడికి